ప్రయోగం చేసి ఎట్లుందో టేస్ట్ చేసి చెప్తాడు. వెయిట్ చేద్దాం. చందు అదే తినట్లేదు. ఇక్కడ ఆంబూర్ బిర్యానీలో మనం ఇక్కడే మనం స్టాఫ్తో మాట్లాడేది జరిగింది. వీళ్ళు ఎంకరేజ్ చేస్తారంట మన యూట్యూబ్ని. అన్నీ సర్వ్ చేస్తూ ఉంటాడు. స్లో 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 స్లో. హాయ్ గైస్, అప్పుడప్పుడు 3 years బ్యాక్ మనం కూరుకు మైసూర్ ట్రిప్కి వెళ్ళాం. అన్ని ఇయర్స్ తర్వాత మాకు ఇప్పుడు కుదిరింది మన వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఇచ్చేదానికి. చూడండి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఏలగిరి హిల్స్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి బయలుదేరి కరెక్ట్గా 2 hours మేము చేరిపోతాం. ఫైనల్లీ స్టార్ట్ అవుతున్నాం. మన ఆర్గనైజర్ సాయి పడుతున్నారు. ఆయన ఎక్కడెక్కడ వెళ్ళాలి ఏమిటనేది ఆయన చెప్తారు. చెప్పండి. మన భరత్ ఏమైనా చెప్తారా? అర్ధగిరికి హిల్స్ కదా. అర్ధగిరి కాదు కదా ఆయన, యాదమరి వంకాయ ఏలగిరి. మన చందు ఎక్కడికి వెళ్తామో ఐడియా లేదు. ఎక్కడో చెప్పారు, పిలిస్తే చాలా వచ్చాడు జమ్మని. ఇప్పుడు మన స్పెషల్ ప్రీతం. హలో, ఏమని చెప్తారా ప్రీతం? హిందీ. ఏ ఢిల్లీ హై, ఢిల్లీ వాలా హై, తోడ ప్యాజ్ దాలో హై, బటర్ చికెన్. ఇప్పుడే సాయి వచ్చారు. సాయి ఏమని చెప్తావా? అరే చిన్నపిల్ల ఉంది, ఏదో చేద్దాం. స్టార్ట్ చేసుకో. సో మన వాళ్ళు ఫోటో షూట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. దారిలో వెళ్ళి తెలుసుకుంటాం. ఇప్పుడే పలమనేరు దాటుకుని వచ్చినా. హాయ్ అయితే పోస్ట్ ఇస్తున్నాడు. చూడండి మన గైస్ సాయి భరత్. మన భరత్ చూపించండి. స్పెషల్ మోడల్ గెస్ట్ అది. ఏం చేయాలి? అట్లా మన సాయి భరత్ వినమ్రత. రోషన్ చంద్రశేఖర్. எல்லாருக்கும் வணக்கம். இப்போ நாங்கள் வந்து குடியாத்தம்ல இருக்கோம். ఇది గుడియాల నుండి ఉన్నాం కాబట్టి ఆ గాలిలో ఆ లాంగ్వేజ్ వచ్చేది. సో మనము టీ బ్రేక్ ఇక్కడ ఆపున్నాం. మన గైస్ ఎంజాయ్ చేస్తున్నాం. చంద్రశేఖర్ టీ బ్రేక్. బాయ్ బోండా అడుగు. బాయ్ బోండా అడిగినాం. ఇంకేం కావాలా? బజ్జీ. ఏ బజ్జీ కావాలి నాయన? వడకాయ బజ్జీ. ఇప్పుడు నువ్వు ఏమన్నా? అరటికాయ బజ్జీ. అరటికాయ బజ్జీ అంట. అరటికాయ బజ్జీ అంట. సెన్సార్లు కట్ చేస్తున్నారు ఏదైనా ఉంటే. సో ఎంజాయ్. ఇంకా 1 hour తర్వాత మేము రీచ్ అయిపోతాం. కత్తిరికాయ కూడా ఉంది కదా. సో 1 hour తర్వాత మనము అనుకున్న ఏలగిరి హిల్ స్టేషన్ రీచ్ అయిపోతాం. ఆ తర్వాత అక్కడికి రిజల్ట్ చూపిస్తాం. లెట్స్ వాచ్ ఇట్. గైస్, ఫైనల్గా మేము సాయంత్రం బయలుదేరి టైం 7 అవుతుంది. ఆంబూర్ చేరుకున్నాం. ఆంబూర్లో టాప్ బెస్ట్ రెస్టారెంట్ ఏదంటే ఆంబూర్ బిర్యానీ అంటారు. సో ఇది స్టార్ ఆంబూర్ బిర్యానీ. ఇది 6 members తినొచ్చంట మటన్. దీంట్లో 24 pieces వస్తాయంట. దీని తర్వాత మనము ఇక్కడ తీసుకునేసి మన టేక్ అవే బయట మనం ఏలగిరికి వెళ్ళి ఇంకా మనము అక్కడ కానిస్తాం. సో మన వాళ్ళు ఆర్డర్ చేస్తున్నారు. ఆర్డర్ అయినాక తీసుకుని బయలుదేరుతాం. భరత్ అందులో భరత్ ఏం చేస్తాం? భరత్ ఎన్న మేడం. సో ఫైనల్గా ఇది మనది రెడీ అయిపోయింది. 10 ప్లేట్లు చేసి ప్లేట్లు 10 ప్లేట్లు చెప్పండి. యూట్యూబ్ లో ఛానల్ 0 followers. సో ఫైనల్గా మనకి ఆంబూర్ బిర్యానీ పార్సల్ రెడీ అయిపోయింది. దీన్ని తీసుకొని మనం వెళ్దాం. ఓకే, థ్యాంక్స్. మన చందు జిగిరి తండ్రి ఆర్డర్ ఇచ్చినాడు. యాక్చువల్గా అది అందరూ బాగానే ఉంది, కానీ చందు మీద ప్రయోగం చేసి ఎట్లుందో టేస్ట్ చేసి చెప్తాడు. వెయిట్ చేద్దాం. చందు ఎన్ని చెప్పినావు? క్రాప్ టాప్. ఒకటే చెప్పినావు. సాయి భరత్ క్రాప్ టాప్ కాదు,
జిగిరి తండ రెడీ. సో జిగిరి తండ ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఏమంటారు? ఏదో కొంచెం ఇంకేమంటారు? వావ్, కొత్త కొత్త ఆడుతుంది. అదే ఇక్కడ ఆంబూర్ బిర్యానీలో మనం ఇప్పుడే మన స్టాఫ్తో మాట్లాడడం జరిగింది. వీళ్ళు ఎంకరేజ్ చేస్తారంట మన యూట్యూబ్ని. సో గైస్ జస్ట్ కంప్లీట్ యూగా థ్యాంక్స్ సార్. సో గదిలో ఉక్కపోత చాలు, గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు. ఫైనలీ ఈవినింగ్ నుంచి జర్నీ చేస్తూ ఘాట్లు ఎక్కుని అటు ఇటు తిరిగి వెలుకలు తిరిగి మేము ఫైనల్గా చేరాల్సిన చోటు చేరుకున్నాం. ఎలగిరి ఫాల్ హిల్ స్టేషన్ చేరుకున్నాం. ఇదే మనం ఉండబోయే రిసార్ట్. ఇది S2 రిసార్ట్ అంటే ఇది. సో ఆల్రెడీ మేము మన వాళ్ళు చెక్ ఇన్ చేశారు. లోపల డీజే నైట్స్ అండ్ క్యాంప్ ఫైర్ జరుగుతుంది. ఇది చూసుకుని రేపు ఫ్రెష్ అయ్యి రేపటి ప్లాన్స్తో ఫ్లోలో వెళ్ళిపోతాము. కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయంట, గేమ్స్ అన్ని, అవి చూసుకొని మీకు అన్నీ చూపిస్తాం. లెట్స్ వాచ్. సో గైస్ మేము ఉండబోయే రూమ్ ఇదే. వెనకాల క్యాంప్ ఫైర్ అరేంజ్ చేశారు, చూపిస్తాం కదండి. ఏదన్నది? సో ఫైనల్గా క్యాంప్ ఫైర్ అయితే సెట్ అయిపోయింది. సో మన వాళ్ళు రెడీగా ఎంజాయ్ చేస్తున్నారు. చలిమంటది చల్లగా. సో ఇక్కడ మన వాళ్ళు ఆంబూర్ నుంచి తెచ్చుకున్న బిర్యానీ ఇక్కడ తినేద్దాం అంటున్నారు. సో లెట్స్ స్టార్ట్ ఇట్. ప్రమోషన్ అయిపోయిందా ఆంబూర్ బిర్యానీకి? ఓకే. ఇప్పుడు బిగ్ బాస్ నిద్రించే సమయం. ఇంటి సభ్యులెవరు బిగ్ బాస్ నిద్రకి భంగం కలిగించడానికి వీల్లేదు. ఉదయం 8:45. శుభోదయం గైస్. ఈ నేచర్ని ఆస్వాదిస్తూ ఏం చెప్పాలో తెలియదు, ఆలోచన స్ట్రక్ అయింది. చూడన్నా నిన్న క్యాంప్ ఫైర్ వేసుకున్నాం, ఆంబూర్ బిర్యానీ తినేసినాం. ఇంకా లోపల తెల్లారు తెలియస్తూ ఒక ఇష్యూ స్టార్ట్ చేసినారు, బిగ్ బాస్ ఇష్యూ లాగా. మన భరత్ నసంటే అది ఓవని, అది క్లీన్ లేదు ఇది క్లీన్ లేదు అన్నారు. చూడు మాటల్లోనో చేసినారు. ఇది వచ్చి పర్ఫ్యూమ్ ఎత్తుకోవచ్చి ఇంకోటి ఏం కాదు. చూడండి ఇప్పుడు మామూలుగా మనం నాగార్జున సార్ బిగ్ బాస్ చూసుకుంటాం, ఇప్పుడు మన బిగ్ బాస్ చూపుదాం. తెల్లారితో ఓ గొడవలు ఎందుకు, అది ఇది అందుకో క్వశ్చన్లు ఏదో చూడండి. బి అంటే బిగ్ బాస్. మన వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం రండి. నువ్వు రోజు అంతా ఏమి చేస్తావ్? అటు చూడండి సాయి వాళ్ళు ఇప్పుడే లేసారు. సాయి అయితే టైం అంటే టైమే. నువ్వు 6కి లేసి 7కి రెడీ అయిపోవాలి అంతే. ఇంకా చెప్పాల్సిన అవసరం ఉందా? భరత్ ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఎవరో పోయిందని ఎవరు బాధ్యత ఆయన క్లీన్ చేస్తాం పదండి. ఇక్కడ మాకు ఇచ్చిన దీంట్లో 2 బెడ్రూమ్స్ వచ్చినారు. మా ఫ్రీడమ్ ఉన్నారు, డిస్టర్బ్ ఎందుకు. ఆ లోపల ఇంకా మనం రెడీ అయ్యే లోపల ఇంకా ఇక్కడ చంద్రశేఖరుడు
ఆన్లైన్లో ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ ఆన్లైన్లో వెళ్ళడం తన హ్యాబిట్. ఎందుకంటే ఆన్లైన్లో వెళ్తే మనకి జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది, అది ఒక స్ట్రాంగ్ నమ్మకం. సరే చూద్దాం. ఇక మనము ఇక్కడ 8-9 లోపల రెడీ అయిపోయి బయట కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ వెళ్ళి అన్నీ చూసుకున్నాం. ఇవన్నీ పెట్టద్దు, ఇది ఎక్స్ట్రా. టుడే వి ఆర్ ప్లానింగ్ టు గో టు జిప్ లైనింగ్ అండ్ సో ఫైనలీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కొన్ని ప్లేసెస్కి వెళ్ళి చూసేసి మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోతాం. సో ప్రీతం, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎగ్జైట్మెంట్. ఓకే చెప్తా. నుంచి బయలుదేరుతున్నాం. మన రోషన్ ఏమంటారు చూద్దాం. ఈరోజు ప్లాన్స్ ఏంటి? ఈరోజు ఫస్ట్ బోట్ హౌస్కి వెళ్దాం అనుకుంటున్నామండి. బోట్ హౌస్ తర్వాత జిప్ లైనింగ్ లేకపోతే పెయింట్ బాల్ ఆడదాం అనుకుంటున్నాం. చూద్దామండి, ఏది ఉంటే దాన్ని ఆడదాం అనుకుంటున్నాం. మన మహమ్మద్ భాయ్ ప్రోత్సాహం సహకారంతో ఏదైనా చేయగలమని ఖచ్చితంగా ఉంటుంది. ఇలా అంటానండి. ఓకే, మనం పాయింట్స్ బయలుదేరదాం, ఇంకా టైం లేదు. వాడు అన్ని సర్వ్ చేస్తూ ఉంటాడు, మధ్య మధ్యలో స్వీట్లు చేస్తాడు, బాగుంటుంది. వేరే ఇడ్లీ 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 ಇನ್ನೂರು ನೆಕ್ಸ್ಟ್ అన్న ఇడ్లీ సింగిల్. సో గాయ్స్, ఇప్పుడే టిఫిన్ అయింది. టిఫిన్ అయ్యి బోటింగ్ వచ్చాం. వాళ్ళంతా ముందు వెళ్ళి టికెట్ తీసుకోవాలంట బోటింగ్కి. చూద్దాం ఇక్కడ ఏమేమి ఉంటాయి ముందర. ఆ తర్వాత క్యూ లైన్ ఎక్కువ ఉంది. ఈరోజు సండే కాబట్టి రష్ ఎక్కువ ఉంది. చూద్దాం, యాక్టివిటీస్ అన్ని చూసుకొని ఇది బోటింగ్ కంప్లీట్ చేసి మళ్ళీ యాక్టివిటీస్ కోసం వెళ్ళాలి. సో లెట్స్ గో. సో గాయ్స్, ఫైనల్లీ మనము బోటింగ్ వెళ్తున్నాము. 4 మెంబర్స్గా డివైడ్ అయిపోయినాము మేము. చూడండి, నాకు ఒంటరి కాళ్ళతో నేను వస్తున్నా. మన ముందు రిలాక్స్ ఫోటో తీసుకున్నాను. సైడ్ చూడండి, చాలా రిలాక్స్గా చల్లగా ఈ ప్రకృతిని ఆస్వాదిస్తున్నాను. వెనకాల చూడొచ్చు మన వాళ్ళని. నెక్స్ట్ దీంట్లో వస్తూ ఉండేది జూమ్ చేయరా, ఎందుకంటే మన వాళ్ళు చూడొచ్చు వెనకాల. నెక్స్ట్ బోట్లో వస్తున్నారు. ఈ కాంపిటీషన్ ఫోటో అయితే మనకి కొబ్బరికి వచ్చింది. వీళ్ళు కొత్త ఆడ కూడా టూర్లో కూడా కూర్చున్నారు. ఇక్కడ కూడా అటాక్ చేస్తున్నారు. వీళ్ళకి గేమ్ దమ్ముంటే కూర్చోరా, దమ్ముంటే పట్టుకోరా నెల్లూరు భరత్, పట్టుకుంటే విప్పేస్తా లైఫ్ జాకెట్. మనము పాయింట్ బాల్ అంటే పబ్జి స్టార్ట్ చేస్తున్నారు. మన టీం రెడ్ టీమ్ బ్లూ టీమ్గా డివైడ్ అయ్యి ఈ గేమ్ని స్టార్ట్ చేస్తాం. ఓకే, మీరు బ్లూ టీమ్ అని మాకు తెలిసింది. అవునండి, మేము మహమ్మద్ గారిని కొట్టేకి. యా, Ladies and gentlemen, are you ready? మ్యాన్ టెడన్ 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 టెడన్. రండి చూపియండి. రండి. మహమ్మద్ భాయ్ గారు గేమ్ ముందు టార్గెట్ పెట్టుకున్నాము. ఓపెన్ గా చెప్తున్నా, మహమ్మద్ భాయ్ గారు ఆటకి ముఖ చిత్రం మ్యాచ్ తర్వాత చూస్తాం. ఖచ్చితంగా చూద్దాం ఎవరు ముఖ చిత్రాలు ఎట్లుంటాయో. మన చంద్రశేఖరుడు మా ఆయుధం. How is your feeling? Make sure yourself you are safe. చూద్దాం, అందరూ నన్నే వేస్తాను. సాయి ఆర్మీ మ్యాన్. సాయి మన రెడ్ టీం రక్తాలు చిందిస్తారా? చింపేస్తారా? సో ఇక్కడ మన ఆయుధాలు రెడీ అయినాయి. సో టీం అయితే రెడీగా ఉంది. టీమ్ రెడ్, టీమ్ బ్లూ, వీళ్ళతో మనము సమరానికి సిద్ధమవుతున్నాం.
మా నాయకులంతా కాదు పట్టుకో అట్లే పట్టుకో నాకు వెనకాల అట్లే నాది నెంబర్ 7 స్కోప్ కరో. సో గైస్ ఇక్కడ మేము రక్తాలు చింది తీసుకుపోతున్నాం. లెట్స్ వాచ్ ఇట్. ఇక్కడ ఎవరైనా వీడియో తీస్తే బాగుండు. మీరేం చేయాలనుకుంటున్నారు? నెంబర్ 9 యా ఇది నా బ్రాండ్ అంటవా? గైస్ ఒక సెల్ఫీ తీస్తున్నామా? Guys, సమరానికి సిద్ధమా? And does not represent real life. Please play in moderation. Take frequent breaks and play responsibly. ఆడ బిల్డింగ్ ఎక్కాలి ఇప్పుడు. సమరానికి సిద్ధమవుతున్న మన సైనికులు జిప్ లైన్ కి మన వాళ్ళు సిద్ధమైనారు. నువ్వు తిరిగి వస్తావా? అట్లా వెళ్ళిపోతావు అట్లే అన్నమా నీకు వరకే. ఓకే లెట్స్ సీ. నీకే సొందమన్నా ఇది మనసుకు మాత్రమే తెలిసే ఫీలింగ్. కావాలంటే చదువుకో మనసుతో. గంగల్లాంటి నా ప్రేమ ఇది జీవనది చేతుల. సో ఫైనల్గా మా జర్నీ ఈ లంచ్తో ఎండ్ అవుతుంది. చేప ఇంకోటి రొయ్యలు తినేసి ఈ జర్నీని మేము ఎండ్ చేయబోతున్నాం. దాని బాగుంది. సాయి బాగుందా? అందరికి వెల్కమ్. సాయి బాగుందా? భరత్, రోషన్, మన మెయిన్ కంటెంట్ రోషన్. ట్రిప్ ఈజ్ ద లాస్ట్ వీడియో ఎండింగ్. చాలా మంచి ట్రిప్ అండి. అన్ని మంచిగా జరిగింది. 1 డేలో మంచిగా మన వాళ్ళు ఇప్పుడు ఫిష్ అండ్ ప్రాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అంతే అండి. ఓకే థ్యాంక్ యూ రోషన్ అండి. సో ఈ జర్నీ నెక్స్ట్ టైం ఇంకా మంచిగా ప్లాన్ అయ్యారా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చందు ఈసారి గెస్ట్ పెండింగ్ ఉంది. బాగుంది. ఓకే స్వీట్ అండ్ షార్ట్ రివ్యూ. సో థ్యాంక్ యూ గైస్. మేము ఇక్కడతో దీన్ని ఎండ్ చేయబోతున్నాం. వచ్చే వ్లాగ్లో కలుద్దాం ఫైనలీ. సో ఇక్కడ ముగిస్తున్నాం మేము మా జర్నీ. అక్కడ సరిగ్గా ముగించలే. ఫైనలీ ఈ జర్నీ ఎండ్ చేసాం ఇక్కడ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వెనకాల మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గంటలు కొడతారు. సబ్స్క్రైబ్ చేయండి, గంటలు కొట్టేయండి. టంగ్ టంగ్ టంగ్.